అధికారంలో ఎవరున్నా తనకు అవసరం లేదని ఎమ్మెల్యేగా మీ సమస్యను తీరుస్తానని మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం నియోజకవర్గంలో గల అల్మాస్గూడలో ఉన్న శ్రీ హోమ్స్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు రంజిత్ కుమార్ గౌడ్ తో పాటుగా వారి కార్యవర్గం నేతృత్వంలో ఎస్ఎస్హెచ్ స్విమ్మింగ్ పూల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన సందర్భంలో అక్కడ ప్రజల సమస్యలు సమన్వయంతో ఆలకించి ఆమె ఈ మాటలు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆ కాలనీ యొక్క ప్రజలు ఒక దశలో స్విమ్మింగ్ పూల్ కు మాకు ముఖ్యం కాదని, మాకు ఉన్న సమస్యలతో ముఖ్యమైన సమస్య డ్రైనేజీ సమస్య అని, తమరు మా మొర ఆలకించి వెంటనే చర్యలు తీసుకోవాలని, అవసరమైతే మీతో పాటు సమస్యలు నెరవేర్చడానికి ఎంత దూరమైనా మీతో పాటు వస్తామంటూ సబితా ఇంద్రారెడ్డికి సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి జనరల్ సెక్రటరీ పి లక్ష్మీ నరసింహారెడ్డి, కోశాధికారి వెంకటకృష్ణ, ఆర్గనైజర్ సెక్రటరీలు శ్రీనివాస్ రెడ్డి, సాయిరెడ్డి పాల్గొన్నారు. రామిరెడ్డి సాబ్ నాయకత్వం, రామిరెడ్డి సాబ్ నాయకత్వం. రంజిత్ కొత్త ప్రెసిడెంట్ కదా. అవును మేడం. ఆయన నాయకత్వం మేడం గారికి, నిమిత గారికి, అలానే మాజీ కార్పొరేటర్ కవితారాం రెడ్డి గారికి మరియు ప్రజాప్రతినిధులకు, అలానే మా అసోసియేషన్ తర్వాత మా కాలనీ మెంబర్స్ అందరికీ మరియు పత్రికా మిత్రులకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ స్విమ్మింగ్ పూల్ అనేది మాకు 2006 నుంచి వెంచర్ వాళ్ళు పెండింగ్లో పెట్టడం జరిగింది. అలానే మేడం మీ దగ్గర కూడా నేను ప్రెసిడెంట్ కాకంటే ముందు దాదాపు మాజీ ప్రెసిడెంట్ గారితో వచ్చి మీతో డిస్కస్ చేయడం జరిగింది. మీరు నరసింహారెడ్డి గారికి, భూపతిరాజు సార్ గారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది, రామరెడ్డి గారిని తీసుకొని రావడం జరిగింది. అప్పుడు కూడా మాకు మీరు ట్రై చేశారు, స్విమ్మింగ్ పూల్ అనేది రాలేదు. మా అసోసియేషన్ చాలా కీలకంగా స్విమ్మింగ్ పూల్ ఉంది, భూమి ఎక్కడ ఉంది మేడం, అక్కడే ఉంటుంది, కానీ పట్టాలో లేవు, పాస్బుక్లో లేవు. అలానే మా ఈ స్విమ్మింగ్ పూల్ రావడానికి కీలక పాత్ర పోషించిన రామరెడ్డి గారికి ఒకసారి గట్టిగా చెప్పండి. నేను చెప్తా అమ్మతో కూడా మాట్లాడిస్తే ఏమంటే ఆ తీర్మానాలు టెండర్ పెట్టారంటే ఏమంటారంటే అది బడ్జెట్కు పంపినాం అంటారు. కాలయాపన చేస్తారు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానివ్వండి, ప్రభుత్వంలో ఉన్నటువంటి మన ఇన్ఛార్జి మంత్రి గారిని కూడా చాలాసార్లు కలవడం జరిగింది. ఆయన దృష్టి కూడా తీసుకుపోయినాం. ఇప్పటికైనా అమ్మ సహకారంతో ఇన్ఛార్జ్ మినిస్టర్ వారి దృష్టి కూడా తీసుకుపోయి అలా చేపించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా. అవసరం అంటే తీర్మానం చేసినటువంటి కాపీలను కూడా మీకు అప్పచెప్తాం. మీ ప్రెసిడెంట్ గారితో పాటు మీ కాలనీల పెద్ద మనుషులు కూడా తీర్మానం కాపీలు ఇస్తా. దాని బడ్జెట్ కేటాయించిందని చెప్తా ఉన్నారు, కాలయాపన చేస్తూ ఉన్నారు. కాబట్టి మీ దగ్గర ఆ రోజున్నటువంటి మేనేజ్మెంట్ వాళ్ళు రోడ్లు వేసింది కాబట్టి ఎక్కడెక్కడ చెడిపోయినాయో, ఎక్కడెక్కడ డ్రైనేజ్ చెడిపోయిందో అక్కడక్కడ చేసుకుంటూ వచ్చినాం తప్ప ఇక్కడ మీకు డబ్బులు పెట్టొద్దు, చేయొద్దు అనే ఆలోచన లేదు. ఇక్కడ ఉన్నటువంటి మీ దృష్టిలో పెట్టుకొని అమ్మగారి సహకారంతో ఇక్కడ తిరుమల నగర్ రోడ్డు కోటి 40 లక్షల రూపాయలు, ఇది 1,60 లక్షల రూపాయలు పెట్టి 2 రోడ్లు అవుట్ నుంచి బయటికి వెళ్ళడానికి పోవడానికి ట్రాఫిక్ ఎక్కడ కూడా జామ్ కాకుండా అమ్మగారి సహకారంతో 2,80 లక్షల రూపాయలు పెట్టి ఈ 2 రోడ్లు చేపించడం జరిగింది. ఈ రోడ్డు గురంగూడ టు అల్మాస్గూడ రోడ్డు కూడా అమ్మగారి సహకారంతో 3 కోట్ల రూపాయలు సహకారంతో పెట్టడం జరిగింది. ఈడికంచాడికి పైప్ లైన్ పోవడం వలన, మళ్ళీ తవ్వడం వలన ఈ రోడ్డు చెడిపోవడం జరిగింది తప్ప గురంగూడ శివాలయం నుంచి గురంగూడము అక్కడి నుంచి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. సరే, ఏదైనా కూడా సమస్యలు ఉన్నప్పుడు ఒక అడుగు ముందుకేసి తీర్చే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఇప్పుడు నా అసోసియేషన్ వాళ్ళు నా విజ్ఞప్తి ఒకటి, అందరి సహకారం తీసుకోండి, తప్పకుండా సక్సెస్ అవుతారు. కొన్ని అధికారంలో ఉన్న వాళ్ళని తప్పకుండా కొన్ని కామెంట్స్ వింటూ ఉంటాము, కొన్ని కామెంట్స్ చేస్తూ ఉంటారు. అయినా కూడా నమ్మకం కలిగించుకోవాలంటే ఖచ్చితంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. చాలా రోజుల సమస్య ఈరోజు తీరిందమ్మా అని చెప్పిన రంజిత్ మీకు అందరు కూడా పరిష్కారానికి ప్రయత్నం చేసిన రామరెడ్డితో పాటు అందరూ కూడా మనస్ఫూర్తి అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ కాలంలో ఉన్న అన్ని సమస్యలు అన్నిటికైనా ముఖ్యంగా గుడికి సంబంధించింది కూడా సమస్య సాల్వ్ చేయమని చెప్తుండ్రు రామరెడ్డి గారు. అది కూడా చొరవ తీసుకొని
దాన్ని కూడా కోర్టులో నడుస్తుందా కేసు సబ్మిట్ చేయాలి. కాంప్రమైజ్ పిటిషన్ వేయాలి ఇద్దరు కలిసి. ఒక్కరు వేస్తే కాంప్రమైజ్ కాదు. అది ఇద్దరు కలిసి చేయాలి. చెప్తున్నా తెలియాలి కదా అది కూడా క్లియర్ చేసుకొని దాన్ని కూడా పూర్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకొకటి కూడా మీరు చెప్పారు, కాలనీలో కుటుంబాలు పెరుగుతూ ఉన్నాయి. అప్పుడు వేసిన డ్రైనేజ్ సిస్టమ్ అనేది మాకు సరిపోతలేదు. డ్రైన్ అంతా కూడా రోడ్ మీదకి వస్తూ ఉంది, ఇళ్ళకి వస్తూ ఉంది, ఇబ్బందులు పడుతున్నాము అని చెప్పారు. తప్పకుండా దాన్ని ఎస్టిమేట్ చేయించి ముందు డ్రైన్ చేసుకున్న తర్వాతనే రోడ్ తీసుకుంటారు. ఎందుకంటే రోడ్ తీసుకుంటే మళ్ళీ పెండింగ్ అయిపోతుంది. సో దీన్ని పెట్టేటప్పుడే దాన్ని పెట్టమని చెప్తాను. సో దాన్ని ఇమీడియట్ ఎస్టిమేషన్ చెప్పి మేడం అది డ్రైనేజ్ అంటున్నారు. అది ముట్టుకుంటే కష్టం, అది మీ ఇష్టం. 50 ఎకరాల వెంచర్ మేడం. నాలెడ్జ్ ఉండి నేను నాలెడ్జ్ ఉండి చెప్తున్నా. 50 ఎకరాల వెంచర్ ఏ రోడ్ పోతే ఆ రోడ్ వేసుకోవాలి. కానీ అన్ని రోడ్లు పోతే రోడ్లు వేయలేరు. మీ కాదు ఇంకా 10 ఏళ్ల కాలం కూడా మనం ఫండ్ పెట్టాలి. అది 50 ఎకరాల వెంచర్ ఎట్లా అనుకూలంగా అది ఏడ ప్రాబ్లం ఉంటే ఆడ సాల్వ్ చేయాలి. డ్రైనేజ్ ముందు ఒకసారి క్లీన్ చేయమని అడుగుతాను వాళ్ళను. మొత్తం డ్రైనేజ్ సిస్టమ్ క్లీన్ చేసిన తర్వాత ముందు నేను ఆఫీసులో చెప్పి డ్రైనేజ్ క్లీన్ చేయమని చెప్తాను. డ్రైనేజ్ క్లీన్ అయిన తర్వాత కాకపోతే అప్పుడు మీరు అన్నట్టు దానికన్నా ముందు మీరు మెయిన్ రోడ్ ఒకటి పెట్టున్నాం మేము. అప్పుడు దాన్ని కూడా వెళ్ళినప్పుడు వర్క్ స్టార్ట్ అయిన తర్వాత దాన్ని ఆపేస్తున్నారు. దాన్ని కూడా పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం. ఇదే కాదు, అన్నిటికన్నా ముఖ్యంగా మెయిన్ రోడ్ ఏదైతే ఉందో చాలా రోజుల నుండి దానికి సంబంధించి కాబట్టి మీరు మాట్లాడతారా? మీరు మాట్లాడతారా? ఒక నిమిషం మాట్లాడండి. నా రిక్వెస్ట్ ఏంటంటే ఒకటే కాదు, వాళ్ళని ముందున్న రోడ్ కూడా 3 సంవత్సరాల నుండి ఇబ్బంది పడుతున్నారు. నేను వచ్చినప్పుడల్లా చూస్తూ ఉన్నాను. చాలాసార్లు రేట్లు అమ్మేది వీళ్ళంతా కూడా అడుగుతున్నాను. దాన్ని కూడా ఏంటంటే రోడ్ వేసిన తర్వాత పైప్ లైన్ వేసుకురావడంలో డిస్టర్బెన్స్ అయింది. అమౌంట్ ఉన్న కూడా టెండర్ వెళ్ళిన పరిస్థితుల్లో ఉన్నారు. దాన్ని కూడా ఇమీడియట్గా చేయడం ఒకటి. రోడ్ వైండింగ్ చేయడమే కాకుండా ప్యాచ్ వర్క్ కోసం మనం చేయాలి అంటే దాన్ని కూడా చేస్తున్నాం. అది కూడా పక్కన పడేస్తున్నాం. స్వయంగా మంత్రి గారు శిలాబద్ధం వేసిపోయినా ఉన్న డబ్బులకి అయినా కూడా వర్క్ స్టార్ట్ అవుతలేదు. ఏదేమైనా ఖచ్చితంగా మన అధికారులతో మాట్లాడితే దాదాపు మన ఈ మీర్పేట కార్పొరేషన్ డివిజన్లలో ఇక్కడున్న సర్కిల్లో 700 పైచిలకు వర్కులు టెండర్ పిలవాలని పెట్టున్నారు. దాంట్లో ఒక 300 పైచిలకు వర్కులు మొన్నకి టెండర్ అయిపోయినాయి. టెండర్గా చేద్దామని మేము మనం చేసుకుంటాం. మరొకసారి రాష్ట్రంలో పరిస్థితి గురించి నేను మాట్లాడను. మరి ఎమ్మెల్యేగా నాకు గెలిపించినారు కాబట్టి ఏ ప్రభుత్వం ఉన్నా ఫైట్ చేసి తీసుకురావాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. తప్పకుండా మన నియోజకవర్గం కావాల్సిన వర్కుల గురించి కొంత ఆలస్యమైన, ఎందుకంటే స్వయంగా ముఖ్యమంత్రి గారు మున్సిపల్ శాఖ మంత్రి అయిపోయాడు. కనీసం పోయి అడుగుదాము, ఎవరినైనా పోయి రిక్వెస్ట్ చేద్దాము, మంత్రి గారి దగ్గర పోదాము, మా వర్కులు కావాలని అడుగుదామన్నా కూడా అవకాశం లేని పరిస్థితి అయిపోయింది. అందులో ముఖ్యంగా జిహెచ్ఎంసీలో కలిపేశారు. జిహెచ్ఎంసీలో కలిపేసరికి మన బడంపేట దాదాపు 70 కోట్ల అమౌంట్ ఉండే, దాన్ని కూడా జిహెచ్ఎంసీకి అప్పచెప్పాల్సి వచ్చింది. కాబట్టి ఈరోజు మనకు మన బడంపేట మున్సిపల్ కార్పొరేషన్కి జిహెచ్ఎంసీలో కలపడం అనేది చాలా ఏమంటారు ఒక శిక్ష లాంటిది. నిజంగా అది ఉండింటే ఈ పాటికి ఇవన్నీ కూడా అయిపోయాయి. మనకు అప్పచెప్పిన 70 కోట్లు ఉన్నాయంటే ఇప్పటికి ఇంకా కలెక్షన్ మీరు అందరినీ మేము ట్యాక్స్ కలెక్షన్ బాగా చేస్తాం, మేము ఖచ్చితంగా ట్యాక్స్ కడతాం, మా కాలనీ బాగా డెవలప్మెంట్ కావాలని అడుగుతున్నారు. అట్లాగే ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లో మన బడంపేటలో బాగా ఆదాయం వచ్చింది. అది కూడా ఈరోజు జిహెచ్ఎంసీలో కలపడం వల్ల మనకు కొంచెం నష్టం జరిగిందనే మాత్రం నా భావన. అందరూ ఏమనుకున్నారంటే జిహెచ్ఎంసీ కలిస్తే ఏది అయిపోతుంది. ఇప్పుడు వస్తున్నప్పుడు రామరెడ్డి చెప్తున్నాడు దోమల మందు కూడా కొట్టలేకపోతున్నారు, విపరీతమైన దోమలు ఉన్నాయి. ఆ దోమలు కూడా గతంలో కొంచెం కేసీఆర్ సన్నం ఉండి ఇప్పుడు లావ్ అయిపోయినాయి. అవి కూడా విపరీతంగా వీటిలన్నీ చేతి దొరుకుతున్నాయేమో అట్లా అయిపోయినాయి అంటున్నారు. వాటికి కూడా దోమల మందు కొట్టమంటే కూడా కొట్టలేని పరిస్థితులు ప్రభుత్వం ఉంది. రెండో అంశం ఏంటంటే జిహెచ్ఎంసీలో కలిపిన తర్వాత మన దగ్గర ఉన్న పేదవాళ్ళకి అందరూ కూడా 20 లీటర్స్ వాటర్, ఫ్రీ వాటర్ ఇస్తారు జిహెచ్ఎంసీ. అది కూడా ఇక్కడ ఇవ్వమని లెటర్ కూడా రాసిన ముఖ్యమంత్రి గారు. అట్లా కూడా ఫ్రీ వాటర్ కూడా ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉంది. రెండోది ఏంటంటే ఇంకా కొన్ని కాలనీస్లలో కూడా మళ్ళీ మనం పైప్ లైన్ అప్గ్రేడ్ చేయాల్సి వస్తుంది. వాటిని కూడా అన్నింటి కూడా క్షుణ్ణంగా పరిశీలించి నాకున్న అవగాహనతో ఈ ప్రాంతంలో అవగాహనతో 1 by 1 చేసే ప్రయత్నం చేస్తున్నాం. అన్నిటికైనా ముఖ్యంగా ఈ కోవిడ్ కుంటకు సంబంధించి 2.5 కోట్లు దానికి బ్యూటిఫికేషన్ పెట్టున్నాం. జస్ట్ ఇప్పుడు సీతయ్య గారు అన్నట్టు ఎవరో ఒకరు
వసూలుకు సంబంధించి బెదిరించి కాంట్రాక్టర్ అనేది పంపించారు. ఫస్ట్ మా సంఘం చూసినాకనే చేయండి అని మాట్లాడారు. సో 2.5 కోట్లు ఒక్కదాన్ని పెట్టున్నాం. పోచమ్మ పుట్ట ఏదో బతినక పోచమ్మ పుట్ట చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అది కూడా మంచి బ్యూటిఫికేషన్ చేస్తే మంచి వాకింగ్ ట్రాక్ లాగా అవుతుందనే ప్రయత్నం చేస్తున్నాం. అది కూడా మళ్ళీ వెనక్కి పోయిన 2.5 కోట్లు కూడా మళ్ళీ వెనక్కి తెచ్చుకొని దాన్ని చేసే ప్రయత్నం చేస్తాం. ఏదన్నా కూడా ప్రభుత్వం ఖచ్చితంగా మనం అడిగితే ఇవ్వాల్సిందే. ఇక్కడ ఏ పార్టీ ఉంది, ఎవరున్నారు, ఏ కులం ఉంది, ఏ మతం ఉందని చూడాల్సిన అవసరం లేదు. కొంతమంది ఇక్కడ వచ్చి నా ప్రభుత్వం ఉంది, నా ప్రభుత్వం